నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. మంచి సమయం ఇది. ఇంటి నుంచి బయలుదేరాలి. అమ్మవారి గుడికెళ్ళి అక్కడ అగ్నిప్రస్థం తీసుకుని స్వామివారి గుడికెళ్ళాలి. అలాగే. ఈ ఆచారాలన్నీ ఎవరు నెరవేరుస్తారా అని చూస్తున్నావమ్మా. ఎవరు అన్నది మీరే చూస్తారు కదా. పెదబాబు, పెదబాబు, ఆలస్యమైతే క్షమించాలి. పర్వాలేదు బాబు. ముందుండి నడిపించే మీకోసం ఎదురు చూడటంలో ఆనందమే ఉంటుంది బాబు. పార్వతి, అమ్మగారు, వెళ్ళి అమ్మవారి దగ్గరున్న కలశాన్ని తీసుకురా. అట్టగే అమ్మగారు. ఐశ్వర్య, ఆ ఖడ్గాన్ని తాకొద్దమ్మా. గర్భంతో ఉన్నవాళ్లు తాకకూడదు. దండం పెట్టుకుని వెనక్కొచ్చి. అలాగే ఆంటీ. సంతానం పెదబాబు, నువ్వు తండ్రి కాబోతున్నావు. త్వరగా వెళ్ళు పార్వతి. అన్ని శుభగడియల్లోనే జరిగిపోతూ ఉండాలి. ఐశ్వర్య తీసుకురాకూడదని తెలుసు కదా పార్వతి. నువ్వే వెళ్లి తీసుకొచ్చే భాగ్యం నీకు దక్కింది. అమ్మ నెయ్యే భాగ్యం దక్కింది కానీ తెలిసి ఇప్పుడు కలసం తీసుకోలేను చిన్నమ్మ గారు. వెళ్ళు పార్వతి. అలా చూస్తావేంటి పార్వతి? వెళ్ళు. వద్దమ్మ గారు. అదేంటమ్మా వద్దంటున్నావు? మహాభాగ్యాన్ని కాదంటావా? ఎందుకు పార్వతి ఇలా చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది పార్వతి? అమ్మగారి తర్వాత స్థానం భవానీ అమ్మగారిదే కదా. అప్పుడేమో వద్దనేటోళ్ళేమో, కానీ ఇప్పుడు కాతనకూడదనుకుంటున్నాను. ఆ అదృష్టం చిన్నమ్మ గారికి వరించాలి. ఇంటినంతా కలుపుకుపోవాలన్న నీ ఆలోచనని అభినందించాలి పార్వతి. ఒక్కసారి వద్దు అన్నాక మళ్ళీ నిన్ను తీసుకోమని చెప్పకూడదు. భవానీ, ఆ కలశం
నువ్వే తీసుకురా. అలాగే అక్క. పార్వతి వల్ల నాకీ గౌరవం దక్కిందే. కలిసాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఈ సంతోషం చాలక్క. గుడి దగ్గరికి తీసుకెళ్లేది మాత్రం నువ్వే. తీసుకో అక్క. అదేంటి భవానీ? అవునక్క, నీ వెనకే మేము అడుగులు వేస్తాం. అదే మాకు ఆనందం. నాగపడగల వంశాన్ని నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నా ఆ ఘట్టమనేని కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తా. అవసరమైతే ఆత్మాహుతికైనా సిద్ధపడతా. కాని ఏ ఒక్కరు బతికి బయటపడకూడదు. ఐశ్వర్య కడుపులో పెరుగుతున్న వారసుడైనా సరే. పది లక్షలు పోయినా పర్వాలేదు కానీ 10 మంది ప్రాణాలు తీసి ఈ రాక్షసుని పట్టుకోమని పోస్టర్ ప్రచారం చేస్తున్నా. గుడికొచ్చిన భక్తులు దర్శనం చేసుకున్నాక ఈ పోస్టర్ మీద దృష్టి పెడతారు. నీలాంబరి ఏ వేషంలో వచ్చినా వెతికి పట్టుకుంటారు. సార్, శేఖర్ పనైందా? పోస్టర్లు అయితే అంటించాం సార్. ఇప్పుడిప్పుడే జనాలు పోస్టర్ని చూస్తున్నారు. ముఖం చక్కగా ఉంది, కాని ఏం పాపం చేసిందో ఏంటో పట్టుకోమని పోస్టర్లు అంటించారు.
ఇక్కడ అంటించారంటే ఇది ఈ గుడికి వచ్చింటుంది అక్క. పద పద. అమ్మా. దొంగ రంగుడు, వాడి భార్య, వాళ్ళ బంధువులు కూడా అఖిలాంటి వాళ్ళ మధ్యనే తిరుగుతూ అనుమానం రాకుండా ఉన్నారనుకుంటా. ఎక్కడ కనిపించట్లేదు. ఛీ. ఏమ్మా ఏంటి మూట? అవా అదే కొబ్బరికాయలు, టెంకాయలు. రెండివ్వమ్మా. ఇవి ఇవి అమ్మడానికి కాదమ్మా. టెంకాయలు అమ్మకుండా ఎందుకు తీసుకొచ్చావమ్మా? మొక్కమ్మా మొక్కు. అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అలాగా? ఏమనుకోకమ్మా, కొబ్బరికాయలు అమ్ముతున్నావు అనుకున్నా. అమ్మయ్యా, బాంబున్న కొబ్బరికాయల్ని వీలైనంత త్వరగా అఖిలాంటి వాళ్ళు తెచ్చిన టెంకాయల్లో కలిపేయాలి. ఎలా? హరహర మహాదేవ. అమ్మా అఖిలాండేశ్వరి, పూజలందుకున్న అమ్మవారి కలశాన్ని ఈ తల్లికి సమర్పించి ఏ ఆటంకం కలగకుండా వీరభద్రస్వామి ఉత్సవాలు జరగాలని కోరుకుని అమ్మవారి దగ్గరున్న అగ్నిప్రస్థాన్ని అందుకోండి. దాన్ని నెత్తినెత్తుకుని కొబ్బరికాయలు కొట్టి స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళాలి. అలాగే సిద్ధాంతి గారు. అలాగే అండి. రే రంగం, రే నేను ఇక్కడున్నాను రా, చూడు. రే ఇది చూడురా. ఛీ, వాడు ఎటెటో చూస్తున్నాడు. ఫోన్ చేద్దామంటే ఇక్కడ సిగ్నల్ వచ్చి చావట్లేదు. రే అఖిలాంటి కొబ్బరికాయలు కొట్టే లోపు టెంకాయల్ని వాటిలో కలపాలి. రే ఒరే ఒరే రంగు, రే బాచా. ఇది ఖచ్చితంగా దేవ ప్లాన్ అయి ఉంటుంది. నన్ను పట్టుకోవడానికి 10 లక్షలు ఎర్రవేశారా? నన్ను గుర్తుపట్టేలోపు విధ్వంసం జరిగిపోతుంది. చూస్తుండు దేవా, చూస్తుండు. పెద్దబాబు, అమ్మా. అమ్మవారి అభిషేకం పూర్తయ్యేలోపు నువ్వు 3 ప్రదక్షిణలు చేసిరా. నీ సంకల్పం ఏమిటో మొక్కుకో దేవేంద్ర. పార్వతిని తీసుకొని వెళ్ళు. అలాగే. ఇక్కడికి రాలేదు, బయట చూద్దాం. పద. నీలాంబరు వస్తానంది.
వచ్చే ఉంటుంది మావా. పోస్టర్లు అంటించారు కదా, గుర్తుపడతారని జాగ్రత్త పడి ఉంటుంది. ఏ వేషంలో ఉన్నా మనం గుర్తుపట్టి నీలాంబర్ని కలిస్తేనే పనవుతుంది. జాగ్రత్తగా చూడు, కనబడ్డా హడావిడి చేయొద్దు. అలాగే మావా, పద. అమ్మాయి, ఒక నిమిషం ఆగమ్మా. ఏ ఊరు మీది? పక్కనున్న పార్వతీపురం అండి. మాది అదే ఊరే. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అక్కడ. ఆ ముసుగు తీయ, ఒకసారి నేను చూడాలి. హ? ఏంటండి మీరు ఆడవాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు? తప్పకుండా అసలు. హ! అరే రామకృష్ణ, పోస్టర్ లో ఉండే అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటా. పట్టుకోండి పట్టుకోండి, రండి. ఊరి వాళ్ళకి అనుమానం వచ్చిందో నీలాంబరే ఇక్కడికి వచ్చిందో తన కోసం మనం వెతకద్దు, మనల్ని అనుమానిస్తారు. పోదాం పదా. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకోండి. రండి. ఏంటి అలజడి? ఏం జరిగింది? ఆ పోస్టర్ లో నీలాంబర్ ఫోటో వేశారు కదమ్మా, తన గుళ్ళోకి వచ్చింది. ఎక్కడుంది? పట్టుకున్నారా? ఆ రాక్షసి ప్రాణాలతో బయటపడకూడదు. అనుమానం వచ్చి అరిచేలోపు పారిపోయిందమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడే వెతికి పట్టుకుంటాం. ఆగు చిన్నబాబు, భయంతో బెంబేలెత్తిపోయి ఉంటుంది. పోస్టర్లు అంటించి మంచి పని చేశారు. ఈసారి కనబడితే ఈ ఊరి జనమే తన శవయాత్ర మొదలు పెడతారు. ఆందోళన పడకుండా అమ్మవారి అభిషేకం పూర్తి చేయండి. నీలాంబరి అడుగు పెట్టింది అంటే ఈ ఉత్సవాల్లో సంబరం కన్నా యుద్ధమే ఎక్కువగా జరుగుతుంది. వీరభద్ర, ఏ విపత్తును ఎదుర్కోవాలి స్వామి? శివోహం. అమ్మా, నన్ను నా పార్వతిని వేరు చేయడానికి దుష్టశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని తప్పించేశావు. మేమిద్దరం ఒకటేనని నిరూపించడానికే మా జీవితాల్లోకి ఇంకొకరు వచ్చేలా చేశావు. పార్వతి మా కుటుంబానికి వారసుని అందించబోతోంది. నీ దీవెనలు మా మీదున్నట్టే మా అమ్మ ఆశీర్వాదం కూడా మాకు లభించేలా చూడు తల్లి. అమ్మా, అమ్మగారి మాటను మీరినాను, అమ్మనైనాను, తాళి కట్టించుకున్నాను.
తప్పు చేశానని ఎవరూ ఏలెత్తి చూపక ముందే అమ్మగారు నన్ను కోడలిగా జనాలందరి ముందు చెప్పేలా చెయ్యి తల్లి. నా కడుపులో పెరిగే బిడ్డ అందరికీ సంతోషాన్ని పంచాలా. పార్వతి మా ఇంటి పెద్ద కోడలని అమ్మ చెప్పిన వెంటనే నేను తండ్రిని కాబోతున్నానన్న వార్తను అమ్మకి చెప్తానమ్మా. ఉత్సవాలు బాగా జరిగేలా చూడు తల్లి. మా ఉత్సాహం రెట్టింపయ్యేలా చెయ్యమ్మా.